వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అధ్యాయ పరంగా మనం ఈ యొక్క నరాంతకాదుల వధ తరువాత ఇంద్రజిత్తు యుద్ధం అంటే యుద్ధానికి సన్నద్ధుడవటం, అంతేగాక ఇంద్రజిత్ యొక్క ధాటికి రామలక్ష్మణులు సహితం మూర్ఛిల్లడం మరియు 18 లక్షల వానర సైన్యమంతా కూడా సంహరించబడటం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒక అంశం గమనిస్తే అమ్మా, ఎంతటి పోరాటం ఇరు వర్గాల మధ్య సాగుతోంది అనేది ఈ యుద్ధకాండ ద్వారా మనకి బాగా అవగతమవుతోంది. అంతటి భగవంతుడు కదా, ఆయన తలుచుకుంటే ఒకే బాణంతో సంహరించగలరు. కానీ అక్కడ ఎంతమంది యోధుల పోరాట పటిమ కనబడుతోంది. భగవంతుడు సహితం తన యొక్క ప్రయత్నపూర్వకంగా విజయం సాధించడం అనేటువంటి అంశం ఇక్కడ మనం గ్రహించవలసిందేమో అని నా పరిజ్ఞానం మేర అనిపిస్తోందమ్మా. ఇప్పుడు ఓం భీం భుష్ అని ఓ చక్రమో ఓ గదో విసిరేసేసి గభాలన అయిపోయింది సంహారం అని అన్నాడా? అనలా. అంచెలంచెలుగా అటు రాయబారాలు పంపి అంగదునితో, ఆ తరువాత ఈ యొక్క వానర సైన్యానికి, వానర యోధులకి కూడా కొన్ని అవకాశాలు ఇస్తూ, వారందరికీ చేతకాని పక్షాన తను ముందరికి వెళ్తూ, ఆ రకంగా మనం గమనిస్తే చాలా లోతైన అంశాలు మనకి అవగతమయ్యేటువంటి అవకాశం ఉన్నదనిపిస్తోందమ్మా కదా. ఈ రోజున మనం ఈ యొక్క రామలక్ష్మణులు మూర్ఛిల్లినాక తర్వాత యుద్ధ భూమిలో తిరుగుతూ అక్కడ కేవలం ఇద్దరు వెతకసాగారు ఆ చీకటిలో. ఎవరు వారు అంటే, ఒకరు విభీషణుడు, రెండవది హనుమంతుడు. వారు అలా సంచరిస్తూ వెళుతూ ఉండగా జాంబవంతుడు కనపడి, జాంబవంతుడు ఏమంటారు, చరాచర జీవరాశులకు జీవమైనటువంటి రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు ఒకటే మాట. అప్పుడు రామలక్ష్మణులు నిశ్చేష్టులైనారు, మిగతా సైన్యమంతా విగత జీవులైనారు. అంటే రామలక్ష్మణులు మూర్ఛిల్లినారు, మిగతా సైన్యం సంహరించబడినారు అన్నట్లుగా చెప్పటం అంతవరకు మనం తెలుసుకున్నాం. ఏమ్మా, తదుపరి నేటి పారాయణ పరంగా 28వ అధ్యాయం 2వ భాగం కదా ఇది. నేటి పారాయణ పరంగా హనుమంతుల వారు ద్రోణాచలాన్ని తీసుకురావటం, తర్వాత ఖరాక్షాతుల సంహారం, ఇంద్రజిత్తు మరల తన యొక్క ప్రతాపాన్ని చూపించటం వగైరా అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. హనుమ ద్రోణాచలాన్ని తేవడం. జాంబవంతుడు ఎవరైనా ద్రోణాచలాన్ని తెస్తే దాని ఔషధాల సువాసన వలన అందరూ జీవిస్తారు, సూర్యోదయానికి పూర్వం మూలిక తేవాలి అన్నాడు. ఆ వార్త విన్నంతనే మారుతి ఆవేశంతో
క్షీరాబ్ధి ఆవలి ఒడ్డు చేరి 4 కోట్ల యోజనాల దూరం వెళ్లి ఔషధంతో మూడో జాముకల్లా తిరిగి వస్తాను అన్నాడు. ఆంజనేయుడు విభీషణునితో రామలక్ష్మణులను జాగ్రత్తగా చూచుకోవలసింది అని గద్గద స్వరంతో వేడుకున్నాడు. ఆ తరువాత హనుమంతుడు వేగంగా ఆకాశానికి ఎగిరి యశస్వి అయిన రఘునాథుడు శక్తిని ప్రసాదించుగాక అని ధ్యానించినాడు. కాళ్ళు చేతులు ఆడిస్తూ వైకుంఠం నుండి పాలసముద్రానికి వెళ్లే గరుడునిలా సాగిపోయాడు. మానస సరోవరానికి వెళ్లే రాజహంసల అంజనాతనయుడు సప్త ద్వీపాలను దాటిపోయాడు. సప్త సముద్రాలు దాటి ద్రోణాచలం వద్దకు వెళ్లి మారుతి ఎదురుగా నిలబడినాడు. సాగర తీరంలో అగస్త్యుని వలె, బలిచక్రవర్తి వాకిట వామనుని వలె, రాజుల ధనాగారం చుట్టూ సంచరించే తస్కరుని వలె, చెట్టు వద్ద గొడ్డలితో నిలబడ్డ కట్టెలు కొట్టు వానివలే, రత్నాల రాశి వద్ద ప్రేమతో అప్రమత్తుడై నిలబడిన వానివలే ఆంజనేయుడు ద్రోణాచలం ముందు నిలుచున్నాడు. హనుమంతుడు చేతులు జోడించి ద్రోణాచలాన్ని స్తుతించి, ఓ పర్వతమా, నీవు పరోపకారం చేశావు. నీవు పుణ్యరూపుడివై ఆనందంగా జీవించదవుగాక. నిన్ను స్మరిస్తేనే సకల రోగాలు పారిపోతాయి. ఇంద్రజిత్తు బాణంతో రామలక్ష్మణులను నిశ్చేష్టులను గావించాడు. నీవు నిజంగా ప్రాణదాతవు. ముల్లోకాలలో ఇది సత్యం. నీ కీర్తి విని పరుగున వచ్చిన యాచకుడను నేను. నిర్మలమైన ఔషధాలనిచ్చి నన్ను వెంటనే పంపించవలసింది అన్నాడు. వెంటనే ఆ పర్వతం సాకారంగా ప్రత్యక్షమై మారుతితో ఇలా అంది: ఓ వానరా, ఎక్కడి నుండి వచ్చావు? రాముడెవరు, లక్ష్మణుడెవరు? దేవతలకే ఇక్కడి ఔషధాలు దుర్లభం. ఇహ నీకు ఎక్కడి నుంచి వస్తాయి? నన్ను ఆశ్రయించుకుని నీవు ఇక్కడనే ఉండు అని సలహా ఇచ్చింది. దానికి రాఘవ ప్రియుడైన ఆంజనేయుడు, ఓ ద్రోణాచలమా, నీది రాతి గుండె, మందబుద్ధివి, మూఢమతివి, మలిన్యానివి. ఎన్నో మంచి కార్యాలు చేయవలసిన నీకు ఇంతటి నిర్దయ ఎలా కలిగిందో నాకు అర్థం కావడం లేదు. కాకికేం తెలుస్తుంది ముత్యాల హారం విలువ? తాగుబోతుకేం తత్వ విచారం బోధపడుతుంది? దయలేని వానికి ధర్మశాస్త్రాల్లోని సారం తెలియదు. మాంసభక్షకునికి దయ, హింస చేసేవాడికి ప్రేమ ఎందుకుంటుంది? దుర్మార్గునికి వైరాగ్యం, పిసినారికి ధర్మం, వ్యభిచారికి సత్కర్మలు, అల్పుడికి భజన, భూతప్రేతాలకు కీర్తన, జ్వరం వచ్చిన వాడికి పాలు, స్తోత్ర పాఠకులకు జపతపాల పట్ల ప్రీతి ఎన్నటికీ కలగదు. అలా నీవు అత్యంత నికృష్టుడవు, రామభజన తెలియని పామరుడవు. నిన్ను క్షణంలో లంకకు ఎత్తుకొని పోతాను అని పాము ఆకారంలో తోకను పెంచి ద్రోణాచలం చుట్టూ గరుడు అమృత కలశాన్ని కొనిపోతున్నట్లు, ఆదిశేషుడు అవగింజప్రాయంగా భూమిని శిరస్సును ధరించినట్లు, హనుమంతుడు అరచేతిలో సూర్యుని గొనిపోతున్నాడా అన్నట్లుగా అసంఖ్యాకమైన మెరుపులతో కూడిన ద్రోణాచలంతో సాగిపోతున్నాడు. ద్రోణాచలం బంగారు పళ్ళెంలా, అందులోని ఔషధాల తేజస్సే దీపాల్లా దేదీప్యమానంగా వెలుగుతూ ఉండగా, ఆ దృశ్యం చూడటానికి ఆంజనేయుడు రామునికి హారతిస్తున్నాడా అన్నట్లుగా ఉంది. 4వ జాము బ్రాహ్మీ ముహూర్తంలో మారుతి త్రికూట పర్వతానికి రాగానే విభీషణుడు ఆనందంగా పరిగెత్తుతూ వచ్చాడు. ఆ పర్వతం నుండి మూలికల సువాసనలతో వీచిన చల్లని గాలి అంతటా వ్యాపించింది. ఆ గాలి సోకగానే రామలక్ష్మణులు, వానరసేన అందరూ పైకి లేచారు. రాత్రి ముగియగానే సూర్యుడు కిరణ సమేతంగా ఉదయించినట్లు తమాల నీలుడైన రాముడు వానర సమేతంగా లేచాడు. ఎవరికి శరీరంపై ఎలాంటి గాయాలు కానరాలేదు. తదుపరి వాయుపుత్రుడు ద్రోణాచలాన్ని యథాస్థానంలో ఉంచడానికి తిరిగి వెళ్ళాడు. పిల్లవాడు బంతి ఆట ఆడినట్లు విశాలమైన ఆ పర్వతాన్ని పూలగుత్తిలాగా యథాస్థానంలో ఉంచి ఆంజనేయుడు త్రికూట పర్వతానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో దేవతలచే ఆవృతమైన ఇంద్రుని వలె కపిసేనచే శ్రీరాముడు పరివేష్టించబడినాడు. హనుమ గద్గదితుడై రామచరణాలపై వ్రాలాడు. రఘువీరుడు వాయుకుమారుని హృదయానికి హత్తుకున్నాడు.
ఆ బంధం ఎన్నటికీ వీడదు. శంకరుడు స్కంధుని, ఇంద్రుడు జయంతుని, పవిత్రమైన సంజీవనిని సాధించి తెచ్చిన కచుని దేవగురువు కౌగలించుకున్నట్లుగా ఉన్నది ఆ దృశ్యం. హనుమంతుని తనువంతా నిమురుతూ రఘునందనుడు, ఈ రోజు ఎంతో సుదినం. స్వామి గౌరవాన్ని నీవు నిలబెట్టావు. అందరి ప్రాణదాతవు నీవు. రాత్రికి రాత్రే పర్వతాన్ని తీసుకొని రావడం సామాన్యమైన పని కాదు. పిల్లవాడికి బాగులేకపోతే తండ్రి వెళ్లి మందు తెస్తాడు. కాని నీవు చూపిన పరాక్రమం అత్యద్భుతమైనది. దానిని వర్ణించనలవి కాదు అని అంటూ ఉండగానే వానరసేనంతా స్వామి ఆదరం ముందు సుధారసపానం కూడా ఎందుకు పనికిరాదు. నీ జీవితం ధన్యమైనది అని హనుమంతుని కొనియాడినారు. సుగ్రీవాది వానరులు పరుగు పరుగున వచ్చి హనుమంతుని హృదయానికి హత్తుకున్నారు. సుగ్రీవుడు వానరసేననుద్దేశించి, ఇంకా ఏం చూస్తున్నారు? వెంటనే లంకకు వెళ్లి అన్ని భవనాలకు నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపించినాడు. 18 పద్మాల వానరసేనను గైకొని నలుడు, నీలుడు, మారుతి పరుగున వెళ్లారు. ఆకాశాన్నంటే దివిటీలు వెలిగించి ఉత్సాహంగా రామభవానీ దివిటీలమంటూ రణరంగమంతా అల్లకల్లోలం చేశారు. కాగడాలు తీసుకుని అందరూ ఆకాశాన్నంటే గర్జనలు చేస్తూ రఘువీరునికి జయమగుగాక అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ పరుగులిడసాగారు. లంకా దుర్గం పైకెగిరి వానరగణాలన్నీ లంకలో ప్రవేశించాయి. ఆ సమయంలో అద్భుతంగా సుడిగాలి వీయగా కాగడాలతో ఒక్కసారిగా భవనాలకు నిప్పంటించారు. ఆ సుడిగాలి తాకిడికి మంటలు విపరీతమై ఆకాశానికి ఎగిశాయి. ఆ గందరగోళానికి లంకావాసులంతా పారిపోయారు. గాలి వలన పొగ విపరీతంగా వ్యాపించింది. అక్కడ ఎవరికి ఎవరు కనపడటం లేదు. లంకనంతా మృంగేయాలన్నట్లు మంటలు ఆవేశంగా పరుగులు తీశాయి. కోట్ల భవనాలు దగ్ధమైనాయి. రాక్షసులు స్త్రీలతో సహా కాలిపోయారు. ఇదంతా గమనిస్తూ వానరులు దివిటీలు పట్టుకుని నిలబడినారు. రాక్షసుడు కనపడితే వానరులు దివిటీతో కాల్చసాగారు. ఈ విషయమంతా దూతలు వెంటనే రావణునికి నివేదించారు. హనుమంతుడు ద్రోణాచలాన్ని తీసుకురావటం, శత్రువులందరినీ బ్రతికించడం, వానరసేనంతా లంకలో ప్రవేశించి భవనాలనన్నింటినీ దగ్ధం చేయడం అన్నీ వివరించాడు. రావణుడు జంఘ, ప్రచంఘ, క్రోధన, విరూపాక్ష, శోణితాక్ష రాజకుమారులను, కుంభ నికుంభులను ఉద్దేశించి త్వరగా పరిగెత్తండి అని ఆజ్ఞాపించాడు. సైన్యాన్ని సిద్ధం చేసుకుని కుంభ నికుంభులు వేగంగా పరిగెత్తి పర్జన్యాస్త్రం వేసి మంటలన్నిటినీ ఆర్పేశారు. శరీరాన్ని వదిలి ప్రాణం వెళ్లిపోయినట్లు వానరులంతా లంక నుండి బయటకు వచ్చారు. యుద్ధ భూమిలో అంతా కలిసి యుద్ధం చేయడం ఆరంభించారు. రాక్షస సైన్యం రావటం చూచి అంగదుడు సైన్యానికి ముంగిట నిలిచి ఒక పర్వతాన్ని చేతిలోకి తీసుకుని వేగంగా క్రోధనుని పైకి లంఘించాడు. బలంగా పర్వతాన్ని పైన వేసేసరికి క్రోధనుడు రథంతో సహా నుగ్గునుగ్గైనాడు. ఇది చూచి జంఘనుడు, ప్రజంఘనుడు, విరూపాక్షుడు దారుణంగా అంగదునిపై కలియబడినారు. అంగదుడు ఒక విశాలమైన చెట్టుతో జంఘ ప్రచంఘలను నెలకూల్చాడు. కాని విరూపాక్షుడు బాణాలతో చాలా మంది వానరులను సంహరించాడు. ఇంతలో మైందుడు ఒక పర్వతంతో పరుగున వచ్చి విరూపాక్షునిపై వేయగా వాడు మరణించాడు. శరభుడు శోణితాక్షుని వధించాడు. ఇంతలో కుంభకర్ణుని కుమారుడైన కుంభుడు పరుగున వచ్చి ధనస్సును ఆకర్ణాంతం సారించి 9 బాణాలు వేశాడు. వాడి ధాటికి మైందుడు నెలకూలాడు. శరభునికి 2 బాణాలు గుచ్చుకోగా మూర్ఛిల్లాడు. అప్పుడు విశాలమైన పర్వతాన్ని గైకొని అంగదుడు పరుగున వచ్చాడు. కుంభుడు అంగదుని చేతిని ఖండించగా అది ఒక పర్వతంతో సహా యుద్ధభూమిపై పడింది. ఆ బాధను భరించలేక చేతనం కావటం చూచి వానరులు హాహాకారాలు చేస్తూ రాఘవుని వద్దకు పరిగెత్తారు.
ఏనుగు ఘీంకారం విని ఆవేశంతో పంజా విసిరే మృగరాజులా సుగ్రీవుడు కుంభుని హృదయాన్ని ఢీకొన్నాడు. కుంభుని ధనస్సు లాక్కుని ముక్కలు ముక్కలు చేశాడు. తదుపరి ఇద్దరూ మల్ల యుద్ధం గావించారు. 2 ఘడియల పాటు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. వానరరాజు కుంభుని గుండెలపై గట్టిగా పిడికిటితో పొడిచాడు. దాంతో వాడి హృదయం 100 మృక్కలై ప్రాణం పోయింది. వెంటనే నికుంభుడు ఆవేశంతో సుగ్రీవునిపైకి దండెత్తాడు. ఇది గమనించి ఆంజనేయుడు ఒక బలిష్ఠమైన పర్వతాన్ని గైకొని పరుగున వచ్చి నికుంభునిపై విసిరాడు. దానిని నికుంభుడు పొడి పొడి చేసేశాడు. దాంతో మారుతి మనస్సు క్షోభించి విశాలమైన చెట్టును పెకిలించి వానిపై విసిరాడు. దాన్ని కూడా నికుంభుడు క్షణంలో విరిచేశాడు. నికుంభుడు పరిఘను చేబూని మారుతి గుండెలపై మోదాడు. ఆ దెబ్బకు ఒక క్షణం హనుమంతుడు మూర్ఛిల్లాడు. వెంటనే తేరుకొని ఆంజనేయుడు శతశృంగ పర్వతాన్ని పెకిలించి నికుంభునిపై వేయగా దాంతో వాడు నుగ్గునుగ్గు అయ్యాడు. తదుపరి అంశం ఖరాక్షాదుల సంహారం. గాయపడిన సైనికులు లంకకు తిరిగి వెళ్లి రావణునికి జరిగిన సంగతంతా వినిపించారు. ఇది విని దశకంఠుడు చింతాక్రాంతుడైనాడు. కాని వెంటనే రావణుడు పరమ ప్రతాపవంతులు యుద్ధ కోవిదులు అయిన ఖరాక్ష, విశాలాక్ష, మకరాక్షులను రావించి యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. రణాతురులైన వారు వెంటనే రథారూఢులై సేనాసహితంగా కేకలు వేస్తూ వేగంగా రణరంగాన్ని చేరారు. వానరులు చెట్టు కొమ్మలు రాళ్ళు తీసుకుని ఒక్కసారిగా కలియబడ్డారు. కనపడిన రాక్షస వీరులను ఒక్కరిని కూడా మిగలకుండా గోళ్లతో రక్కి పొట్టలు చీల్చి అందరినీ గాయపరిచారు. కత్తి, ఈటె, గద కాక అసురులు బాణాలు సంధించి వానరుల శరీరాలను ఛేదించారు. రణరంగంలో వానరుల ధాటికి తట్టుకోలేక రాక్షసులు వెనుదిరిగారు. ఇది గమనించి మకరాక్షుడు బాణవర్షం కురిపిస్తూ పరుగున వచ్చాడు. వర్షం ధారగా కురిసినట్లు మకరాక్షుడు శరవర్షధారలు కురిపించాడు. దాంతో లెక్కలేనంతమంది వానరులు మరణించారు. దూరాన్నుండి చూచి మకరాక్షుని గర్వభంగం చేయాలని వీరాధి వీరుడు జగద్వంద్యుడు అయిన రఘువీరుడు కోదండాన్ని ఎక్కుపెట్టి గణగణమని గజ్జల శబ్దం చేసే ఒక బాణాన్ని వదిలాడు. సూర్యుడుదయించగానే తారలు మాయమైనట్లు శ్రీరాముడు బాణం వదలగానే మకరాక్షుని శరపరంపర మటుమాయమైంది. వినాయకుడు లేవగానే విఘ్నాలు మాయమైనట్లు సుడిగాలికి మేఘాలు చెల్లాచెదరైనట్లు ఒక్క విష్ణునామం జపించితే అనంతమైన పాపాలు పటాపంచలైనట్టు అగ్ని రగిలితే అసంఖ్యాకమైన అరణ్యాలు దగ్ధమైనట్లు మూర్ఖుని శబ్దజాలాన్నంతా పండితుడు ఒక్క మాటతో ఖండించినట్లు ఒక్క సింహనాదానికి ఏనుగుల సమూహమంతా గుండెలెదిరి మరణించినట్లు చేసిన బోధ హృదయానికి హత్తుకుంటే సహజంగానే కామక్రోధాలు పలాయనం చిత్తగించినట్లు బ్రహ్మానందం కలిసిన తరువాత క్షుద్రమైన విలాసాలన్నీ నశించిపోయినట్లు ఒక్క రామబాణంతో మకరాక్షుని శరవృష్టి మటుమాయమైంది. మకరాక్షునికి ముక్తి ప్రసాదించడానికి రఘురాముడు ఒక దివ్యాస్త్రాన్ని సంధించి వాని మెడకు గురిపెట్టి వదలగా ఆ బాణం గరుడుని వలె వేగంగా వెళ్లి క్షణంలో మకరాక్షుని కంఠం ఛేదించి ఆకాశానికి ఎగిరిపోయింది. విశాలాక్ష ఖరాక్షులిరువురు శంకరుడు ఎవరిని నిరంతరం ధ్యానిస్తాడో అట్టి సర్వాత్మకుడు సర్వసాక్షి అయిన శ్రీ రఘురాముని యుద్ధానికి పిలిచారు. వారు పరుగున వెళ్లి రాఘవునితో ఎల్లప్పుడూ నీకు జయం కలుగుతుందా? అకస్మాత్తుగా కాకతాళీయంగా మకరాక్షుడు నీచే చంపబడినాడు అంటూ రామునిపై తీవ్రమైన శరాలను సంధించారు. మృగరాజు ముందర పిల్లులు తీరికగా కూర్చున్నట్లు మూఢుడు ప్రవీణులైన పండితులతో వాదించవచ్చినట్లు పులి ముందు నక్క గళం విప్పినట్లు ఒంటె తుంబురుని వలె గానం చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు వారు రాముని ముందు కుప్పిగంతులు వేయనారంభించారు. అపారంగా వర్షించిన రాక్షసుల బాణాలను
చిటికలో నివారించి రఘువీరుడు ప్రళయకాలపు మెరుపుల్లాంటి 2 బాణాలను ఇంటికి సంధించి వదలగా అవి రాక్షసుల శిరస్సులను ఖండించి ఆకాశ మార్గాన దూసుకు వెళ్ళాయి. తదుపరి అంశం ఇంద్రజిత్తు ప్రతాపం. ముగ్గురు వీరులు దివంగతులైనారన్న వార్త రావణునికి తెలిసింది. వెంటనే మహావీరుడైన ఇంద్రజిత్తు సేనా సమేతంగా యుద్ధానికి పరుగు తీశాడు. యుద్ధ భూమిలో హోమం చేయగానే కృత్య అనే దేవత వచ్చి త్రుటిలో ఇంద్రజిత్తును రథంలో కూర్చుండబెట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయింది. ఇంద్రజిత్తు ఆ కృత్యను అడ్డం పెట్టుకుని వానరులంతా నశించిపోయేటట్లుగా ఒక బాణం వేశాడు. దాంతో వానరగణాలు మిక్కిలి భీతి చెందాయి. వెంటనే వాయువు జగద్వంద్యుడైన శ్రీరాముని చెవిలో ఆగ్నేయాస్త్రం వేసి ఆ దేవతను నిర్మూలించవలసింది అని రహస్యంగా చెప్పాడు. మరల దేవతను అడ్డం పెట్టుకుని ఇంద్రజిత్తు బాణం సంధించబోగా రాముడు మంత్రాన్ని జపించి ఆగ్నేయాస్త్రాన్ని వదిలాడు. దాంతో ఆ దేవత భస్మమైంది. ఆంతర్యంలో వివేకం కలుగగానే దుర్వాసనలు తృష్ణ కల్పనలతో పారిపోయినట్లు, సూర్యుడు ఉదయించగానే చీకటి మాయమైనట్లు, దేవతను నిర్మూలించగానే ఇంద్రజిత్తు నేలపై పడినాడు. వెంటనే రణరంగంలో నిలబడి అపారంగా శరవర్షం కురిపించాడు. ఆ ధాటికి వానరగణాలు క్షోభిల్లాయి. మహాపర్వతాన్ని చేబూని అంజనాసుతుడు ఆవేశంగా పరిగెత్తాడు. గదను చేపట్టి విభీషణుడు పళ్ళు కొరుకుతూ ముందుకు దూకాడు. పరిఘను గైకొని మైందుడు కోపంగా అరుదించాడు. కౌమోదకితో ధన్వంతరి ముందు కురికాడు. శతఘ్నులతో వృషభుడు, చక్రాన్ని చేపట్టి శరభుడు, శక్తిని గైకొని గంధమాదనుడు పరిగెత్తారు. మహాపర్వతాన్ని తీసుకుని జాంబవంతుడు, మహావృక్షాలతో అంగదుడు, తోమరాన్ని గైకొని నీలుడు శత్రువుపైకి లంఘించారు. నలుడు పెద్ద రాళ్లను ఎత్తుకోగా సుగ్రీవుడు పర్వతాన్ని తీసుకుని పరిగెత్తాడు. పెద్దగా హుంకరిస్తూ కుముదుడు ఇనుప కడ్డీతో ముందుకు దూకాడు. లక్ష్మణుడు వింటిని సంధించి 3 బాణాలు వేశాడు. రఘూత్తముడు ప్రచండమైన 100 బాణాలను వేశాడు. ఇంత శరవృష్టి జరిగిన ఇంద్రజిత్తు ఏమాత్రం లెక్క పెట్టక వాటిని నివారించి అసంఖ్యాకంగా బాణాలు వేసి అష్టాదశ పద్మాల వానరులను గాయపరిచి రామలక్ష్మణులపై ప్రచండమైన అస్త్రాలను వేశాడు. రామలక్ష్మణులతో సహా వానరులందరినీ వికలుర చేసి ఇంద్రజిత్తు పౌరుషాన్ని చూపించి వెనుదిరిగాడు. జయ జయధ్వానాలు మిన్నుముట్టగా ఇంద్రజిత్తు లంకలో ప్రవేశించి తండ్రికి అభివాదం చేసి జరిగినదంతా విన్నవించాడు. రావణుడు ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు: నీవు క్షణంలో శత్రువులను వధించి వస్తావు. నక్షత్రాలు పగలు మాయమై రాత్రిళ్ళు తిరిగి ప్రకాశించినట్లు, గడ్డి కాలిపోగానే భూమి నుండి విత్తనం తిరిగి మొలకెత్తినట్లు వారు తిరిగి జన్మిస్తున్నారు. దానికి ప్రతిగా ఇంద్రజిత్తు ఈసారి రామలక్ష్మణులను వానర సహితంగా సమూలంగా నిర్జించి మీకు నా ముఖం చూపిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అది పూర్తి కాకుండా నేను మిమ్ములను కలవను అంటూ తండ్రికి నమస్కరించి వెంటనే బయలుదేరాడు. చతురంగ దళాలను సిద్ధం చేసుకుని వర్షాకాలంలో నది వరదలలో పొంగినట్టు పరుగు తీశాడు. 3 సార్లు యుద్ధం చేసి విజయం సాధించుకుని వెళ్లి 4వసారి విజయఢంకా మ్రోగించడానికి మరలి వచ్చాడు. యుద్ధకాండ అతి మధురమైనది. దాంట్లో వీరరసం పాలు ఎక్కువ. చతురులైన శ్రోతలు సావకాశంగా అత్యాదరంతో దానిని తిలకిస్తారు. రణరంగధీరుడు, సువేళాచలవాసి, ప్రతాపరుద్రుడు, శ్రీధరవరదుడు, ఆనంద సముద్రుడు, బ్రహ్మానందుడు, జగద్గురువు అయిన శ్రీరామచంద్రునకు స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. సదా చతురులైన భక్తులు పఠిస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 28వ అధ్యాయం మధురం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.
శ్రీమాత్రే నమః.